మొత్తం ఎక్కువగా ఉండటము, తర్వాత వరదలు, తర్వాత అడవులు క్షీణించడము, ఇలాంటి అంశాలు అనమాట. అంటే భూమి సారం క్షీణిస్తుంది. ఎందుకంటే పశువులు మేపటం వల్లనో, లేకపోతే గనక పర్యావరణంలో కలుషితం వల్లనో, అదేవిధంగా వర్షపాతం ఎక్కువైనప్పుడు కూడా భూమి అంత సారం అంతా కొట్టుకుపోవడము, తర్వాత ఒక్కోసారి అడవులు క్షీణించడం వల్ల వర్షాలు సరిగ్గా పడకపోవడము, అదేవిధంగా అధిక వర్షాలు వరదల వల్ల ఇది భూసారం పట్టకపోవడం, ఇలాంటి అంశాలు అనమాట. ఆ తర్వాత నీటి నిల్వలు ఎక్కువైనప్పుడు కూడా దాని యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది అనమాట. కాబట్టి మురుగు నీటి పారుదల సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆ నీటిని మరి కాలువల్లో పంపించి వాటిని వాడటము, అదేవిధంగా భూగర్భ జలాల క్షీణత. భూగర్భ జలాలు అంటే భూమి యొక్క నీటి యొక్క శాతం తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక్కోసారి కరువు కాటకాలు అంటే వర్షాలు సరిగ్గా పడనప్పుడు భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో తగ్గిపోయే అవకాశం ఉందంటే అర్థము ఇంకా వాటర్ ఫెసిలిటీ తగ్గినట్టు. సో కాబట్టి వీటన్నిటి వల్ల కరువు, ఉష్ణోగ్రతలు పెరగడము, అదేవిధంగా ఒక్కోసారి మోతాదుకి మించిన రసాయనిక ఎరువులు వాడటము. భూమి లోపల ఏం చేస్తున్నారు, పంటను బాగా పండించాలని కొంతమంది రైతులు ఎక్కువ ఎరువుల కంటే, సహజమైన ఎరువుల కంటే కృత్రిమ ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాంటప్పుడు ఏమైంది, ఆ కృత్రిమ ఎరువులు ఉపయోగించినప్పుడు భూమి మొత్తాన్ని సారాన్ని బయటికి తీసుకొస్తుంది. ఆ కొన్ని రోజుల తర్వాత ఆ భూమి పండకుండా పోయే అవకాశం ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత. సో కాబట్టి ఇట్లా అదేవిధంగా భూమి కాలుష్యం చెందటము, నీటి కాలుష్యము. ఎందుకంటే నీరు కాలుష్యం చెందినా కానీ పంటలు సరిగా పండవు. పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ నీరు, తర్వాత కలుషిత నీరు అన్ని కూడా నదుల్లో కలిసి ఆ యొక్క నీటిని మరి వ్యవసాయ రంగానికి ఉపయోగించడం ఒకటి. అదేవిధంగా గాలి కాలుష్యం, పొల్యూషన్, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో ఉత్పాదక సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అంటే పర్యావరణమైన అంశాలు కూడా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తూ అల్ప ఉత్పాదకతకి జరగడానికి ప్రధానంగా కారణమవుతున్నాయి. సో ఇట్లా మన భారతదేశంలో మరి పెట్టుబడి తక్కువ ఉండటము, రైతులు పురాతన పద్ధతులు వాడటము, సాంకేతిక విజ్ఞాన పరిమితంగా వాడటము. సో ఇవన్నిటి వల్ల భారతదేశ వ్యవసాయ రంగంలో ఉత్పాదక సామర్థ్యం అనేది తక్కువగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచాలంటే మరి ఏం చేయాలి? ఉత్పాదక సరిపోయిద్దా మరి లేదనుకున్నప్పుడు? కాబట్టి ఎక్కడుంది ఈ ఉత్పాదకను పెంచడం? ఏదైతే లోపాలను వాటిని సరిదిద్దాలి. ఏంటి? సంస్థాగత మార్పులు తీసుకురావాలి. ఏంటి సంస్థాగత మార్పు అంటే? భూ సంస్కరణలు ప్రవేశపెట్టాలి. భూమిలో ఉన్నవాడికి భూమిని పంచాలి. ఎవరైతే సేద్యం చేస్తుండో అతనికే భూమిపై యాజమాన్య హక్కు కల్పించాలి. సో ఇలాంటివి చేసినట్టయితే, దాంతోపాటు రవాణా సౌకర్యాలు మరియు కమ్యూనికేషన్స్. అంటే రవాణా సౌకర్యం అంటే వ్యవసాయదారుని యొక్క భూమికి ఆ మందులు, ఎరువులు తీసుకెళ్లాలా కానీ, లేదా పంట అనే దాన్ని మార్కెట్కి తరలించాలన్నా కానీ కావాల్సిన రవాణా వ్యవస్థని ఏర్పాటు చేయాలి మంచిగా. అదేవిధంగా సరైన ధరలు వచ్చే విధంగా మార్కెటింగ్ వ్యవస్థని, అదేవిధంగా రైతులు తాము పండించిన పంటని సరైన ధర వచ్చే వరకు కూడా నిల్వ చేసుకోవడానికి కావాల్సిన గిడ్డంగి సౌకర్యాలని. సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినట్టయితే, ఎన్ని సంస్థాగత సంస్కరణలు అనమాట, ఏ భూ సంస్కరణలు కానీ, పరపతిని అందుబాటులో ఉంచడం కానీ, అదేవిధంగా ఉత్పాదకాలు అంటే వ్యవసాయ పరికరాలు వాళ్ళకి ఇవ్వటం కానీ, రవాణా, ఇవన్నీ కనుక ప్రభుత్వం కనుక ఏర్పాటు చేసినట్టయితే వ్యవసాయ రంగంలో ఉత్పాదక సామర్థ్యం పెరగడానికి అవకాశం ఉంది. అయితే నేటి కాలంలో ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి కావాల్సిన పరపతిని లోన్స్ ద్వారా ఇవ్వటము, లేదా రైతు ఏదన్నా అకాల వర్షాలు కానీ, కరువు కాటకాలు వస్తే కనుక ఆ యొక్క లోన్స్ రద్దు చేయటము, అంటే వ్యవసాయ రంగ రుణాలను రద్దు చేయడం, ఇలాంటి ప్రభుత్వాలు చేస్తూ వ్యవసాయ రంగంకి కొంత తోడ్పడుతుంది. అదేవిధంగా ఇంకా రెండో అంశము మెరుగైన సాధనాలు. అంటే ఉత్పత్తి విత్తనాలు. అంటే రైతులందరికీ కూడా మరి హైబ్రిడ్ విత్తనాలని, అంటే అధిక దిగుబడి విత్తనాలను అందుబాటులో ఉంచడము, రైతులకి సకాలంలో ఎరువుల్ని అందుబాటులో వచ్చేలా చేయడము, అదేవిధంగా తెగుళ్ళు, ఏదైనా మందులు, తెగుళ్ళు నివారణ మందులు ఇవ్వడము, అదేవిధంగా ట్రాక్టర్లు, గొర్రె సెట్లు, ఏదైతే ఉన్నాయో పనిముట్లు, వ్యవసాయ పరికరాలు, అవి మరి సబ్సిడీ రేటుతో ఆ యొక్క సాధనాలని రైతులకు అందించడం, ఇట్లా చేయటం వల్ల, అదేవిధంగా వాటర్, నీటిపారుదల సౌకర్యాలు కల్పించడము, ప్రాజెక్టులు నిర్మించడము, కాలువలు తోపించడం, కాలువలను తీపించడము, చెరువుల్లో పొడికి తీయటము, ఇలాంటి వాటి వల్ల నీటిపారుదల సౌకర్యాలు కల్పించడము, అదేవిధంగా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడము. నేడు తెలంగాణ రాష్ట్రం చూసినట్టయితే రైతులకి 24 గంటలు ఉచిత విద్య అందిస్తుంది రైతులకి. సో కాబట్టి దానివల్ల ఉత్పాదక సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది మన దగ్గర. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన మన తెలంగాణ రాష్ట్రంలో. అదే ఇట్లా రైతులకి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం, ఇట్లాంటి అనమాట మెరుగైన సాధన. అంటే వ్యవసాయ రంగం ఉత్పాదక పెంచడానికి ఏదైతే అవసరమో, విత్తనాల నుంచి, ఎరువుల నుంచి, పురుగు మందుల నుంచి, వాళ్ళ యొక్క పనిముట్ల నుంచి సంబంధించి నీటిపారుదల సౌకర్యం, ఇవన్నీ కూడా
ఇవన్నీ వ్యవసాయ రంగానికి ప్రధానమైనవి ఉత్పత్తిని పెంచడంలో. ఈ యొక్క సాధనాలన్నీ కూడా మనం అందుబాటులో ఉంచినట్టయితే రైతులకి అప్పుడు ఏమవుతుంది, ఉత్పాదకను పెంచే అవకాశం ఉంటుంది రైతులు, వ్యవసాయదారులు. కాబట్టి ఇట్లా మెరుగైన సాధనాలని అందుబాటులో ఉంచాలి. ఇంకా అదేవిధంగా రైతులకు ప్రతిఫలాలను మెరుగుపరచడం. ఏంటి ప్రతిఫలాలు అంటే ధరలు, అంటే రైతులకి సరైన ధరలు వచ్చే విధంగా. అదేవిధంగా పంటలకి సేకరణ ధరలు, అంటే ప్రభుత్వమే పంటలను సేకరించి రైతులకి సరైన ధర వచ్చేట్లు లభించడము. మద్దతు ధరలు, అంటే వాళ్ళ పంటకి కావాల్సిన ఎంత మద్దతు ధర అయితే వాళ్ళకి నష్టాలు లేకుండా ఉంటుందో ఆ మద్దతు ధరని కల్పించడము. అవసరమైతే సబ్సిడీలు ఇవ్వడం. సబ్సిడీ అంటే రుణ, ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడీ అంటే మార్కెట్ ధరల కంటే రైతులకి తక్కువ ధరకు అందించడం. ఎరువులు కానీ విత్తనాలు కానీ సబ్సిడీ రేటుపై, అదేవిధంగా వ్యవసాయ పరికరాలు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ రేట్లో ప్రభుత్వం రైతులకి అందించినట్లయితే వాళ్ళు తక్కువ, అంటే వ్యవసాయ ఉత్పత్తికి చేయడానికి ఖర్చు తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు మంచిగా ఇంట్రెస్ట్ గా ఆ యొక్క వ్యవసాయ రంగాన్ని సేధించడానికి అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా పంటలకు బీమా సౌకర్యం. పంటలకు బీమా సౌకర్యం అనేది పంట ఏదైనా వరదల వల్ల కానీ నష్టపోయిందనుకో ఆ నష్టపరిహారాన్ని చెల్లించడం ప్రభుత్వాలు. ఇట్లా మరి ప్రభుత్వం రైతులకి సంబంధించిన వచ్చే ప్రతిఫలాలను మెరుగుపరిచినట్టయితే వాళ్ళు ఇంట్రెస్ట్ తో మరి వ్యవసాయ రంగాన్ని సేద్యించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భూమిపై జనాభా ఒత్తిడిని తగ్గించడం, అంటే ఇతర ఉపాధి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆ భూమి నుంచి ఒత్తిడిని తగ్గించడం. సో ఇవన్నీ చేసినట్టయితే అంటే రైతులకి ధరలు, మద్దతు ధరలు, సేకరణ ధరలు, సబ్సిడీలు ఇవ్వడము, పంటల బీమా సౌకర్యం కల్పించడం, ఇలాంటి అంశాలను కనుక ప్రభుత్వాలు తీసుకున్నట్టయితే మరి వ్యవసాయ రంగంలో ఉత్పాదక సామర్థ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే నేటి ప్రభుత్వాలు మరి మద్దతు ధరలు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వాలే మార్కెట్ల ద్వారా రైతుల యొక్క ధాన్యాన్ని కానీ కొనడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని అంశాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. సో వీటిని ఇంకా మెరుగుపరచాలన్నమాట. సో దానివల్ల మరి రైతులు వ్యవసాయ రంగంపై మంచి ఇంట్రెస్ట్ తో ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు యాజమాన్యం. ఏంటి యాజమాన్యము అంటే భూసారం క్షీణించడాన్ని ఆపడానికి, భూమికి జరిగే నష్టాన్ని తగ్గించడానికి మరి భూమి జలవనుల సమగ్ర సామర్థ్య యాజమాన్యం అవసరం అన్నమాట. అంటే మంచి యాజమాన్యం, భూసారం క్షీణించకుండా. అదేవిధంగా ఉత్పాదక స్థాయిని పెంచడానికి వ్యవసాయ రంగంలో నైపుణ్యమైన యాజమాన్యం కావాలి. మనం చెప్పుకున్న ఉద్యమిత్వ లోపం ఉందనుకున్నాము, అంటే మంచి నైపుణ్యం కలిగిన యాజమాన్యాన్ని, ఉద్యమదారుని తయారు చేసేటట్లు ఉండాలి. సో దానికోసం ఏం చేయాలి, రైతులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రైతులు తమ వనరులను సమర్థంగా వాడడానికి అవసరమైన ఎడ్యుకేషన్ కల్పించాలి, విద్యని. ఎందుకంటే రైతుల్లో నిరక్షరాస్యత వల్ల వాళ్ళు ఆధునిక పద్ధతులు కానీ, ఆధునిక పరికరాలను కానీ, లేదా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను కానీ వాళ్ళు అవగాహన చేసుకోలేకపోతున్నారు. కాబట్టి రైతులకు కొంత విద్యని అందించినట్లయితే వాళ్ళు వ్యవసాయ రంగాన్ని ఆధునిక పద్ధతిలో చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాంటి రైతులకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడము. అదేవిధంగా భూసార పరీక్షలు చేయాలి. ఎందుకని ఒక భూమి ఎంత ఉంది, దాని యొక్క సారం ఎంత ఉంది, ఆ భూమికి ఎలాంటి పంట వేస్తే ఉత్పాదక సామర్థ్యం ఉంటుంది అనే అంశాలు అనమాట. సో ఇవన్నీ కూడా చేసినట్టయితే కనుక ఆ యొక్క భూసారాన్ని బట్టి పంటలు పండిస్తే ఉత్పాదక సామర్థ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం వ్యవసాయ పరిశోధనాశాలను ఏర్పాటు చేసేసి మరి రైతులకి ఆ యొక్క పరిశోధన ఫలితాలను అందజేసినట్టయితే, అదేవిధంగా వ్యవసాయ శాఖ వాళ్ళు తగిన ప్రణాళికలను కనుక రూపొందించినట్టయితే వ్యవసాయ రంగానికి సంబంధించి మరి ఉత్పాదక సామర్థ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి మరి చర్యలు కనుక ప్రభుత్వాలు తీసుకున్నట్టయితే మరి భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పాదక సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా మరి వ్యవసాయ రంగానికి సంబంధించి మన దేశంలో భూ సంస్కరణలో యొక్క లక్ష్యాలు ఏంటి, మరి ఆ భూ సంస్కరణల యొక్క అమలు కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. భూ సంస్కరణలు ఏంటి, భారతదేశంలో ఎట్లా జరిగింది భూ సంస్కరణలు అనే దాని మీద మనం ఇప్పుడు చూద్దాం. ఏంటి భూ సంస్కరణ అంటే ఏంటి? మనకి సంస్కరణ అంటే అర్థం మార్పు అని అర్థం. అంటే మార్పులు తీసుకురావడం. సంస్కరణ అంటే అర్థం మార్పులు తీసుకురావడం. దేంట్లో మార్పులు? భూమి యొక్క విధానంలో. కాబట్టి భూ విధానంలో మార్పులు తీసుకురావడాన్ని మనం భూ సంస్కరణ అంటాము.
సో భూమి లేని గ్రామీణ కుటుంబాలు, చిన్న సన్నకారు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి భూ సంస్కరణలు అనేవి పునఃపంపిణీకి సహాయపడతాయి అన్నమాట. అయితే ప్రత్యక్షంగా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో జోక్యం చేసుకొని వ్యవసాయ నిర్మాణంలో మార్పులు తీసుకురావడాన్ని భూ సంస్కరణ అంటున్నాం మనం. ఏంటి ఇక్కడ, ఏదైతే గనక మన దేశంలో భూమి లేని గ్రామీణ కుటుంబాలు అయితే చిన్న సన్నకారు కుటుంబాలు వాళ్ళ యొక్క ప్రయోజనాలను రక్షించడం కోసం, వాళ్ళకి భూమిని పంపిణీ చేయడం కోసం ఈ యొక్క భూ సంస్కరణ అనేవి సహాయపడది అని చెప్పుకోవచ్చు. అలా భూ సంస్కరణ అంటే ఏంటి, ప్రధానంగా అంటే వ్యవసాయ రంగంలో అంటే వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, ఇక్కడ మనం చెప్పుకోండి జనరల్ గా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం లేదా భూమి యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే ఏ సంస్కరణ అయినా దాన్ని మనం భూ సంస్కరణ అనొచ్చు. ఏంటి ఇక్కడ, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే సంస్కరణలు ఏదైతున్నాయో వాటిని మనం భూ సంస్కరణ అంటాము. అంటే ఇక్కడ వ్యవసాయ రంగంలో జోక్యం చేసుకుని వ్యవసాయ నిర్మాణంలో మార్పు వస్తున్నాయి. సో నిర్మాణంలో మార్పులు అంటే ఏంది, అంతకు ముందున్న ఏదైతే ఉందో భూస్వామ్య విధానము దానిలో మార్పులు తీసుకొచ్చేసి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూ గ్రామీణ ప్రాంతంలో రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడటం ఈ యొక్క భూ సంస్కరణ యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే సమానత్వము, సామాజిక న్యాయం ప్రాతిపదికగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ఈ యొక్క స్వాతంత్ర అనంతరం ఈ యొక్క భూ సంస్కరణ ప్రవేశపెట్టడం అనేది ప్రధానంగా జరిగింది అనమాట. అంటే భూస్వామ్య విధానంలో కొన్ని లోపాలు ఉంటాము, తర్వాత భూస్వామ్య వ్యవస్థలో అస్తవ్యస్తంగా ఉంటాము. సో దానివల్ల మరి సామాజిక న్యాయం లేకపోవడం వల్ల, కాబట్టి ఈ సామాజిక న్యాయం అంటే సమసమాజ స్థాపన, సమాజంలో అందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా, సమానత ఉండే విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరి పునర్నిర్మించడం కోసం మన యొక్క ప్రభుత్వము ఈ భూ సంస్కరణని ప్రవేశపెట్టడం జరిగింది. సో మరి ఏంటి ఆ భూ సంస్కరణ యొక్క లక్ష్యాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ యొక్క భూ సంస్కరణకు సంబంధించి ఈ యొక్క లక్ష్యాలను మనకి 1951లో ప్రణాళికా సంఘము కొన్ని రకాలుగా తెలియజేసినమాట. దాని యొక్క లక్ష్యం ఏంటి, భూ సంస్కరణ యొక్క లక్ష్యాలు ఏంటి అనే దాని మీద కొన్ని లక్ష్యాలను ఏర్పరిచింది మన యొక్క ప్రణాళికా సంఘం. ఏంటి అది, నెంబర్ 1, భూస్వామ్యుల దోపిడీ నుండి కౌలుదారులను రక్షించడము. ఏంటి నెంబర్ 1, భూస్వాముల దోపిడీ నుండి కౌలుదారుల్ని రక్షించడం. అంటే ఈ యొక్క భూస్వామ్య విధానంలో అంటే స్వాతంత్రానికి పూర్వం ఏదైతే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, జమీందారీ పద్ధతి అని, మహల్వారీ పద్ధతి అని కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద జమీందారులుగా చలామణి వాళ్ళ దగ్గర నుంచి భూమిని రైతులు కౌలుకు తీసుకునేవాళ్ళు. సో ఆ కౌలు తీసుకున్నప్పటికీ ఆ కౌలుదారులకి ఎలాంటి కౌలు భద్రత కానీ లేదా కానీ కౌలు పరిమాణంలో మరి దానికి సంబంధించిన ఎంత కౌలు పరిమాణం ఉండాలి అనేది కానీ నిర్ణయించాల. సో వాళ్ళని దోపిడీకి గురి చేసేవాళ్ళు. సో కాబట్టి ఆ భూస్వాముల దోపిడీ నుండి కౌలుదారులను రక్షించడం అనేది భూ సంస్కరణ యొక్క లక్ష్యంగా ఒకటి పేర్కొనడం జరిగింది. ఇంకా రెండోది ఏంటంటే బ్రిటిష్ పరిపాలన నుంచి వారసత్వంగా సంక్రమించిన భూ వ్యవసాయ నిర్మాణాన్ని నిర్మూలించడము. ఏంటి అంటే బ్రిటిష్ యొక్క పరిపాలనా కాలంలో భారతదేశ యొక్క భూమిని కొంతమంది గ్రామ పెద్దలకి లేదా కొంతమంది జమీందారీ వ్యవస్థలకి లేదా గ్రామంలోని కొద్దిమంది పెద్దలకు సంబంధించిన ఏదైతే ఉంటారో వ్యక్తులు వాళ్ళకి ఆ యొక్క వారసత్వంగా ఆ భూమిని అనుభవించే హక్కు ఇవ్వడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం. సో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళ కొడుకులకి ఈ యొక్క వారసత్వంగా మళ్ళీ ఆ భూమి మీద యాజమాన్య హక్కులు రావడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క ఏదైతే భూస్వామ్య వ్యవస్థ అంటే భూ వ్యవసాయ నిర్మాణంలో ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని తొలగించాలి, వారసత్వ హక్కుల్ని తొలగించి దున్నే వాళ్ళకి భూమిని యాజమాన్య హక్కు కల్పించాలని చెప్పేసి ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది ఈ భూ సంస్కరణలు. ఇంకా మూడో అంశము భూమిని సాగు చేసే కౌలుదారులకు కౌలు భద్రతని కల్పించడము. ఏంటి అంటే భూస్వామి జమీందారులు ఏదైతే ఉన్నారు పెద్ద పెద్ద జమీందారులు వాళ్ళు ఏం చేస్తారంటే కౌలుదారులకు ఇచ్చేవాళ్ళు పొలాలు సాగు చేయమని, సేద్యించమని వ్యవసాయ భూముల్ని. సో ఈ సాగు చేసే సందర్భంలో కౌలుదారులకి కౌలు భద్రత లేదు. అంటే ఆ యొక్క భూస్వామి యొక్క దయాదాక్షిణ్యాల మీద మాత్రమే ఈ కౌలు రైతులు ఆధారపడేవాళ్ళు. అంటే ఎప్పుడు ఆ భూమి నుంచి తొలగించే హక్కు ఎప్పటికైనా ఉండేది జమీందారులకి. కౌలు చెల్లిస్తున్నంత కాలం చెల్లించకపోయినా వాళ్ళకి ఇష్టం లేకపోతే భూస్వాములకి వాళ్ళని తొలగించడం అనేది జరిగింది. సో కాబట్టి కౌలు భద్రత లేదు వాళ్ళకి.
సో కాబట్టి ఆ భద్రత కల్పించాలని చెప్పేసి ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ కౌలు చెల్లిస్తున్నంత కాలము వాళ్ళని భూమి మీద నుంచి తొలగకుండా వాళ్ళకి భద్రత కల్పించాలనే ఒక లక్ష్యాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క ప్రణాళిక సంఘానికి సంబంధించిన అంశాల్లో. ఇంకా 4వ అంశము, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజల స్థితిగతులను మెరుగుపరుస్తూ సమాన అవకాశాలు కల్పించడము. ఏంటి? ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించింది కాబట్టి అక్కడ ప్రజల స్థితిగతుల్ని మెరుగుపరచాలంటే భూమి లేని వాళ్ళకి భూమి పంపిణీ చేయాలి, వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలనే ఒక లక్ష్యాన్ని కూడా ఈ యొక్క భూ సంస్కరణ లక్ష్యంగా తీసుకోవడం జరిగిందనమాట. దీంతో పాటు 5వ అంశము, గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలకు భూమిపై యాజమాన్య హక్కులు కల్పించడము. ఏం చేసింది ప్రభుత్వము? గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఉన్నారో బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, వాళ్ళకి భూమి లేకుండా ఉన్నారు. సో వాళ్ళ యొక్క అభివృద్ధి జరగాలంటే వాళ్ళకి భూమి మీద యాజమాన్య హక్కులు కల్పించాలి. ఎట్లా కల్పించాలి యాజమాన్య హక్కుల్ని? అంటే భూమిని పంపిణీ చేయడం ద్వారా. అంటే ఏదైతే భూమి లేని బలహీన వర్గాలు ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి భూమి మీద యాజమాన్య హక్కులు కల్పించాలి, అప్పుడు వాళ్ళ అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాలను ఎట్లా సాధిస్తుంది మనం తెలుసుకోండి ఇప్పుడు మనం. సో 6వ అంశము, భూమి పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించడం. భూమి పునరుద్ధరణ అంటే ఏంది? కొన్ని భూములు సాగుకి పనికి రాకుండా, అంటే సాగు చేయకుండా ఉన్న భూములు ఉన్నాయి, వాటిని ఏం చేయాలి? పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా అంటే ఏంది? వాటిని తిరిగి అభివృద్ధి పరిచి, ఏదైతే భూములు ఉన్నాయో నిసారమైన భూములు కానీ, లేదా కనుక కొండలు గుట్టల రూపంలో, లేదా కంపల రూపంలో ఏదైతే కనుక బీడు భూములు ఉన్నాయో వాటిని పునరుద్ధరించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలని ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. బంజరు భూములు కానీ, బీడు భూములు కానీ ఇలాంటి వాటిని మళ్ళీ అభివృద్ధి పరచాలి, అభివృద్ధి పరిచి వాటిలో కూడా వ్యవసాయ రంగ ఉత్పత్తుల్ని పెంచాలని ఒక లక్ష్యాన్ని ఈ యొక్క తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అంశం 7వ అంశము, వాస్తవంగా భూమిని సాగు చేసే వ్యవసాయదారులకు ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచడము. అంటే ఎవరికి ఏర్పరచాలి ప్రత్యక్ష సంబంధం? ఎవరైతే రైతు ఉన్నాడో భూమి సాగు చేసే రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం, అంటే మధ్యవర్తులు ఎవరు ఉండకూడదు. అంటే బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి సాగు చేసే రైతులకి మధ్య జమీందారులు ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఉండటం వల్ల ఏమయ్యేదంటే ఈ యొక్క రైతుల యొక్క బాధలు ప్రభుత్వానికి తెలిసేవి కాదు, మధ్యలో జమీందారులు ఉండటం వల్ల, మధ్యవర్తులు ఉండటం వల్ల. సో కాబట్టి దీనివల్ల ఏమైందంటే రైతులు చాలా నష్టానికి గురయ్యారు, పీడించబడ్డారు, దోపిడీకి గురి కాబడ్డారు. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియట్లేదు వీళ్ళ యొక్క రైతుల సమస్యలు. సో జమీందారులు తీసుకెళ్ళట్లేదు. కాబట్టి ఇలాంటి సమస్యలను గుర్తించింది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే ఈ మధ్యవర్తులు వాళ్ళని తొలగించి రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి మన ప్రభుత్వము భావించడం జరిగిందనమాట. దీని తర్వాత మనకి 8వ అంశము, పరిమితంగా ఉన్న భూవనరులను హేతుబద్ధంగా ఉపయోగించడము. అంటే భూవనరు అంటే పరిమితమైంది, మనం చెప్పుకున్నాం ఫస్ట్ ఇయర్లో చదువుకుంటాం. భూమి యొక్క సప్లై పరిమితంగా ఉంటుంది, అవ్యాకోచంగా ఉంటుంది. సో అక్కడ ఉన్న భూమిని చాలా జాగ్రత్తగా, అంటే అభిలషణీయ స్థాయిలో ఆ యొక్క భూములను ఉపయోగించుకోవాలి, సాధ్యమైనంత వరకు భూమిని సాగులోకి తీసుకురావాలి అనేది ఇక్కడ ముఖ్యమైన అంశము. ఇంకా ఇంకొక అంశము, గ్రామీణ పేద ప్రజలకు భూ పునఃపంపిణీని మరి చెయ్యాలని మన 8వ ప్రణాళికలో ఒక లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. అంటే ఏదైతే కనుక గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఉన్నారో ఆ పేదరికాన్ని రూపుమాపాలంటే మరి భూమి ఏదైతే కనుక గరిష్ట పరిమితి విధించే భూమికి ఆ మిగులు భూమిని మరి పేద ప్రజలకి పంపిణీ చేసి వాళ్ళ యొక్క అభివృద్ధికి, వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచే విధానానికి, వాళ్ళకి సమాజంలో సమానత్వం కల్పించడానికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. ఇట్లా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో ప్రణాళిక సంఘము మరి ఈ భూ సంస్కరణల్ని అమలు పరిచే భాగంగా ఈ యొక్క లక్ష్యాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే మరి ఈ యొక్క లక్ష్యాలని సాధించే క్రమంలో, ఈ యొక్క లక్ష్యాలని సాధించడం కోసము మరి ప్రభుత్వము ఎలాంటి భూ సంస్కరణలు ప్రవేశపెట్టిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అందులో భాగంగా భూ సంస్కరణ యొక్క ఏదైతే భూ సంస్కరణ యొక్క లక్ష్యాలు పెట్టుకుందో మనం ఆ లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వం మరి కొన్ని చర్యలు అమలు చేసింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అవేంటి, మనం ఆ యొక్క భూ సంస్కరణ అమలులో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అనేది మనం ఒక్కొక్క దాని ప్రకారం చూద్దాం.
అందులో భాగంగా మొదటి ఒకటి మధ్యవర్తుల తొలగింపు. మనం చెప్పుకున్నాం రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండాలనుకున్నాం కదా. కానీ స్వతంత్రానికి పూర్వము భారతదేశంలో మనకి 3 రకాల భూ సంబంధ పద్ధతులు ఉన్నాయి. ఒకటి జమీందారీ వ్యవస్థ లేదా జాగీర్దారీ వ్యవస్థ. అంటే ఏంది, ఒక గ్రామంలో భూమినంతా కూడా ఒక పెద్ద జమీందారి కొప్ప చెప్పేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. సో అది జమీందారీ వ్యవస్థ. ఆ జమీందారి యొక్క కనుసన్నల్లో అతని యొక్క దయా దాక్షణాల మీద రైతులు కౌలుదారులు ఆధారపడి ఉండేవాళ్ళు. సో ఇది ఒకటి, అంటే మధ్యవర్తులు ఉన్నారు ఇక్కడ. అంటే ప్రభుత్వానికి, బ్రిటిష్ ప్రభుత్వానికి సేద్యం చేసే రైతుకి మధ్య జమీందారీ వ్యవస్థ మధ్యలో. అదేవిధంగా మహల్వారీ వ్యవస్థ. మహల్వారీ వ్యవస్థ అంటే ఏంది, గ్రామంలోని భూమి అంతా కొద్ది మంది చేతులకు అప్పగించడము. రైతులు కాదు, కొద్దిమంది బడా భూస్వాములు లేదా పెద్ద పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పగించడం. అంటే కొద్ది మందికి గ్రామంలో. సో ఆ కొద్ది మంది చేతిలో ఉంటది, వాళ్ళు సేద్యానికి కౌలుకి ఇవ్వడం జరిగేది అనమాట. అంటే ఇది కూడా మధ్యవర్తులు ఉన్నట్టు. అటు ప్రభుత్వానికి, బ్రిటిష్ ప్రభుత్వానికి సేద్యం చేసే రైతుల మధ్య కొద్ది మంది పెద్దలు ఉన్నారు. సో వీళ్ళు కూడా ప్రభుత్వానికి రైతు సమస్యలు తీసుకుపోవడం అనేది జరగలేదు. దీనివల్ల రైతులు ఇబ్బంది పడ్డారు, అంటే సేద్యం చేసే కౌలుదారులు ఇబ్బంది పడ్డారు. సో ఇది మధ్యవర్తులు. ఈ మహల్వారీ వ్యవస్థ కూడా మధ్యవర్తే. సో కాబట్టి ఈ 2 పద్ధతుల్ని కూడా తొలగించాలి. దీంతో పాటు మనకి రైతువారీ వ్యవస్థను కూడా బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించి అమలు చేశారు. సో ఈ రైతువారీ వ్యవస్థ అనేది కొద్దిగా ఏముంది, రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరిచింది. సో ఆ రెండింటికంటే కొద్దిగా మెరుగైంది రైతువారీ వ్యవస్థ. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి రైతులకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది అనమాట. అంటే ఏ పన్ను కట్టాలన్నా కానీ, ఏ శిస్తు కట్టాలన్నా కానీ ప్రభుత్వానికే రైతులు ప్రత్యక్షంగా కట్టే పరిస్థితి అనమాట, ప్రస్తుతం ఉన్న పరిస్థితి అనమాట. కానీ జమీందారీ వ్యవస్థలో కానీ, మహల్వారీ వ్యవస్థలో కానీ పన్నులు జమీందారులు కట్టేవాళ్ళు, కొద్దిమంది పెద్దలకి కట్టేవాళ్ళు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పోకపోయేది సరిగా వీళ్ళు కట్టినప్పటికీ. సో ఇట్లా సమస్యలు ఉన్నాయి అందులో. కాబట్టి ఇట్లా ఏదైతే కనుక జమీందారీ వ్యవస్థ, మహల్వారీ వ్యవస్థ ఉందో వీటిని తొలగించాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ యొక్క వ్యవస్థను తొలగించింది. అదేవిధంగా మనకి నైజాం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం నైజాం పరిపాలించే కాలంలో మన దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇనాందారుల వ్యవస్థ ఉండేదన్నమాట. ఇది కూడా ఏం చేసింది, చిన్న రైతుల్ని తర్వాత ఉపాంత రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది ఈ వ్యవస్థ కూడా. సో దీన్ని కూడా రద్దు చేయడం అనేది ప్రధానంగా జరిగిందనమాట. కాబట్టి ఏదైతే కనుక రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందో ఆ యొక్క వ్యవస్థ మినహా మిగతా అన్ని కూడా రైతుని దోపిడీ చేసే విధంగా ఉన్నాయి అనమాట. అది అంటే ఏంటి, దోపిడీ చేసే విధంగా అంటే ఏంటి, భూమి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ జమీందారులు కానీ, ఈ మహల్వారీ కానీ, ఇనాందారీ వ్యవస్థ కానీ రైతుల మీదే మొత్తం కూడా వేసేసి వాళ్ళే అభివృద్ధి చేసుకోవాలి, ఆ భూముల్ని వాళ్ళే పంటలు పండించుకోవాలి, శిస్తు మాత్రం కట్టాల్సిన అవసరం ఉంది. సో దీనివల్ల ఏమైందంటే రైతులు సరిగ్గా పంటలు పండిన టైంలో కూడా బలవంతంగా వీళ్ళ దగ్గర కౌల్ని, శిస్తును వసూలు చేసేవాళ్ళు ఈ యొక్క మధ్యవర్తులు. దీంతో రైతులు చాలా బాధలు అనుభవించారు, దోపిడీకి గురయ్యారు. సో ఇది మన యొక్క ప్రభుత్వము ఏం చేసిందంటే ఈ యొక్క మోసాన్ని ఉంచకూడదని చెప్పేసి మధ్యవర్తులను ఈ రద్దు చేయడానికి చట్టాలను రూపొందించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి మధ్యవర్తుల వ్యవస్థ ఏదైతే ఉందో, జమీందారీ వ్యవస్థ కానీ, ఈ మహల్వారీ వ్యవస్థ, ఇవన్నీ కూడా రద్దు చేయండి అని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు చేసి ఈ యొక్క మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో అన్ని మధ్యవర్తులను తొలగించేశారు. ఇది స్వాతంత్ర తర్వాత భారతదేశం చేపట్టిన భూ సంస్కరణలో ఇది చాలా విజయవంతమైంది. ఇప్పుడు మనకి ఈ యొక్క మధ్యవర్తుల యొక్క బెడద అనేది లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, రైతులందరూ కూడా డైరెక్ట్ గా ప్రభుత్వానికి శిస్తు కడుతున్నారు. రెవెన్యూ వ్యవస్థ వచ్చింది మనకి. కాబట్టి మనం డైరెక్ట్ గా విఆర్ఓ వ్యవస్థకి, కాబట్టి ప్రత్యక్షంగా రైతుకి మధ్య సంబంధం ఏర్పడింది. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే, ఏదన్నా రైతులు అకాల వర్షాలు సంభవించి కరువు కాటకాలు వచ్చి పంట నష్టానికి గురైంది అనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళ బాధల్ని చూసి వాళ్ళ శిస్తు రద్దు చేయడమో, లేకపోతే వాళ్ళ యొక్క ఏదైనా బ్యాంకు రుణాలు ఉంటే వాటిని మాఫీ చేయడము, ఇలాంటివి చేస్తే రైతులు ఆదుకోవడానికి అవకాశం ఏర్పడింది ఈ వ్యవస్థలో. కాబట్టి ఇట్లా స్వాతంత్రానికి పూర్వం ఏదైతే మధ్యవర్తి వ్యవస్థ ఉందో దాన్ని తొలగించడం అనేది ప్రధానంగా జరిగింది. ఇది సక్సెస్ అయింది. సో దీనివల్ల సేద్యం చేసే రైతులు కొంతవరకు మెరుగుపడ్డారని మనం చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఒక అంశం. తర్వాత ఇంకా రెండో భూ సంస్కరణ ఏంటంటే కౌలు సంస్కరణలు. మనం చెప్పుకున్నాం భూ సంస్కరణ లక్ష్యాల్లో రైతులకి కౌలు భద్రత లేదు, భూస్వాముల యొక్క దోపిడీకి గురవుతున్నారని చెప్పుకున్నాం. కాబట్టి ఈ కౌలుదారీ వ్యవస్థ, ఎందుకంటే మన భారతదేశంలో దాదాపు అందరి దగ్గర కూడా భూమి లేదు.
సో కాబట్టి కొద్ది మంది చేతిలో భూమి కేంద్రీకృతమైంది. కాబట్టి పెద్ద పెద్ద భూస్వాముల చేతుల నుంచి కొంతమంది కౌలు తీసుకుంటారు భూమిని. సో వాళ్ళకి కొన్ని భద్రత కల్పించడం కోసం కొన్ని కౌలు సంస్కరణలు కూడా మరి చేయడం జరిగింది. ఏంటది అంటే కౌలుదారుడు కౌలు చెల్లించే షరతుపై భూ యజమాని నుంచి భూమిని ఒక నిర్ణీత కాలానికి లీజుకు తీసుకొని సేద్యం చేస్తాడు. ఏం చేస్తాడు కౌలుదారుడు? ఏదైతే కనుక భూ యజమాని ఉందో ఆ భూ యజమాని దగ్గర నుంచి ఒక నిర్ణీత కాలానికి, 1 సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలకో ఆ భూమిని సేద్యం చేసుకోవడం కోసం లీజుకు తీసుకోవడం జరుగుతుంది అనమాట. తీసుకున్న తర్వాత ఏంటడం కౌలుదాని భూ యాజమాన్య హక్కు లేని వాస్తవ వ్యవసాయదానికి చెప్తున్నాను. అంటే ఇది కౌలుదాడే సేద్యం చేస్తాడు, భూమి కోసం ఉత్పత్తి కోసం అతనే కష్టపడతాడు, కానీ అతనికి యాజమాన్య హక్కు ఉందా? భూమి మీద యాజమాన్య హక్కు లేదు. ఆ భూ యాజమాన్యం ఎప్పుడైతే కనుక పొమ్మంటాడో ఆ కౌలుదాడు అప్పుడు మొత్తం కూడా ఆ భూమిని వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితి మధ్యలో. సో కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఉండటం వల్ల వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది జరగట్లా. ఎందుకంటే వారు కౌలు పద్ధతి లేనప్పుడు భూమి అభివృద్ధి కోసం కౌలుదాడు మరి ఏదైనా చర్యలు తీసుకుంటాడా? ఎరువులు తోలించడం కానీ, లేదా ఒక బావిని తవ్వించడం కానీ, వాటర్ కోసం, నీటిపారుదల సౌకర్యాల కోసం ఇలాంటి చేయలేడు. కాబట్టి అది కౌలు భద్రత లేదు కాబట్టి. సో దీనివల్ల వ్యవసాయ రంగ అభివృద్ధి కుంటుపడుతుంది. దీనికోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే కౌలు సంస్కరణలు చేయడం జరిగిందనమాట. సో అందులో భాగంగా మొదటి అంశం ఏం చేసిందంటే కౌలు పరిమాణాన్ని క్రమబద్ధం చేసింది. అంటే ఏంది? కౌలుదారుల మీద కౌలు పరిమాణం భూ యజమానులు విపరీతంగా వసూలు చేసేవాళ్ళు అనమాట. అంటే ఎంతని లేదు. అంటే ఒక భూమిని, ఒక రైతు 1 ఎకరం భూమిని సేద్యం చేసడానికి కౌలు తీసుకున్నట్టయితే ఎంత కౌలు చెల్లించాలి, అంటే బాటకు ఎంత చెల్లించాలి, కౌలు అనేది సరిగా లేకుండా యజమానులు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ యొక్క కౌలుని వసూలు చేసేవాళ్ళు. ఒక్కోసారి కౌలుదాడికి గింజలు లేకుండా మొత్తం కౌలుకే కట్టాల్సిన పరిస్థితి వచ్చేది. సో కాబట్టి ఇలాంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏం చేసిందంటే కౌలు యొక్క పరిమాణాన్ని క్రమబద్ధం చేయడం. ఏం చేసింది? దీనిలో భాగంగా కౌలుదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం కౌలు పరిమాణాన్ని ప్రభుత్వం నిర్ణయించింది, అంటే క్రమబద్ధీకరించింది. ఎంత ఉండాలి కౌలు పరిమాణం అంటే తమ యొక్క పండించే మొత్తం ఉత్పత్తిలో 1/4 లేదా 1/5 వంతు మాత్రమే ఉండాలని నిర్ణయించబడింది. అంటే ఒక భూ యజమాని దగ్గర నుంచి ఒక రైతు కౌలుకి పొలం తీసుకున్నట్టయితే సేద్యం చేయడం కోసం అందులో 40 బస్తాల ధాన్యం పండింది అనుకోండి, 4వ వంతు అంటే 10 బస్తాల ధాన్యం మాత్రమే కౌలుగా చెల్లించాలి. 40 బ్యాగులు పండితే ధాన్యము 10 బస్తాలు మాత్రమే కౌలు చెల్లించాలి, లేదా 5వ వంతుగా చెల్లించాలి, ఒక 8 బస్తాలు. ఇట్లా కౌలు పరిమాణాన్ని నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం. దీనివల్ల ఏమైంది? కౌలుదారులు మంచిగా కష్టపడి మంచి సేద్యం చేసి మంచి పంటను పండించారు అనుకోండి, కౌలు భంగం మిగులు ఎక్కువ ఉంటుంది దానికి. సో కాబట్టి ఇట్లా భూ యజమానులు తమ ఇష్టం వచ్చినట్టు కౌలు పరిమాణాన్ని నిర్ణయించకుండా ప్రభుత్వం చట్టం చేసింది. ఎంత? 1/4 వంతు లేదా 1/5 వంతు మాత్రమే మొత్తం ఉత్పత్తిలో కౌలు పరిమాణం ఉండాలని చెప్పేసి ఒక చట్టం అనేది చేయడం జరిగింది అనమాట. ఇది ఒక అంశము.